నేషనల్ టూరిజం డే ఈరోజు మనమందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకున్న ఔన్నత్యం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చాలా భౌగోళికంగా చాలా విస్తారమైన దేశము. ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అందరూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆచారం, ఓ ప్రాంతానికి ఒక విభిన్నత. కానీ అందరిలో మనం అందరం భారతీయులమైన ఒక ఐక్యత, ఈ భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఈరోజు మనకు చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు, ఊరు మార్చినా గాలి మారినా ఆరోగ్యం కుదురుకొడుతుందని. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఊరు మారినా, వివిధ ప్రదేశాలు చూసినా, వివిధ మనస్తత్వాలను, వివిధ రకమైన పద్ధతులను చూసినప్పుడు మన మనస్సు, మన మేధస్సు కొంచెం పదునుదేరుతుంది. అందుకనే ఈరోజు ఈ నేషనల్ టూరిజం ద్వారా మనం వివిధ ప్రాంతాలను దర్శించి, ఆ ప్రాంతాల్లో ఉన్న విభిన్న పద్ధతులను తెలుసుకొని, దానిలో ఉన్న మంచిని గ్రహించి, అది మనలో మన అలవాటుగాను మన మార్చుకోగలిగితే మన యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఎన్రిచ్ అవుతుంది. ఆ ఎన్రిచ్ వలన మన హోలిస్టిక్ పర్స్పెక్టివ్ వస్తుంది. మనలో నేను అనే భావన తొలగి మనం అనే భావన ముందుకు వస్తుంది. మనం అనే భావన ముందుకు వచ్చినప్పుడు ఈ భారతదేశం ఒకటిగా ఉంటుంది. ఒకటిగా ఉండి సుపర్ణంగా ఉండి ముందుకు వెళితే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగణ్యంగా నిలుస్తుందని భావిస్తూ, ఈ టూరిజం ద్వారా మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను, వివిధ పద్ధతులను మనమందరం తెలుసుకోవాలని, మన కల్చర్లో ఉన్న రిచ్ హెరిటేజ్ని తెలుసుకోవాలని అభిలషిస్తూ నేషనల్ టూరిజం డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మహతి ఆడిటోరియం నుంచి మహిళా యూనివర్సిటీ వరకు దగ్గర 1000 మంది స్టూడెంట్స్ తోటి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తున్నారు. మన ఇండియాకి ఈ టూరిజం ద్వారా ప్రతి సంవత్సరం $220 బిలియన్ ఇన్కమ్ మనకు వస్తూ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఉన్నాయి. దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ 10 గంటలకు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీనిలో పాల్గొన్న విద్యార్థులకు మరియు ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం తిరుపతిలో జయప్రదంగా కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఓకే సార్. ఓకే సార్.